నమస్తే. తెలంగాణలో అతిపెద్ద ప్రధానమైన సమస్య భూమి సమస్యే. మనం పదే పదే ఈ అంశం మీద మాట్లాడుతున్నాం. ఎందుకు అంటే ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టేది కూడా భూమే. ఒక ఎకరా 2 ఎకరాలు ఉన్న రైతు కూడా నాకు 2 ఎకరాలు ఉంది, నాకు ఎకరా భూమి ఉంది అని ఆత్మగౌరవంతో బతకగలుగుతాడు. సో అలాంటి భూమి ఎవరి చేతుల్లో ఉంది అన్నది చాలా కీలకమైన మౌలికమైన ప్రశ్న ఒకటి. ఇది బహుజన వర్గాల్లో బలహీన వర్గాల చేతిలో, ఎస్సీ ఎస్టీ బీసీల చేతిలో పెద్దగా ఈ భూమి లేదు. అగ్రవర్ణాల్లో ఉన్న కొంతమంది నిరుపేదల దగ్గర కూడా అసలు భూమి లేదు. ఎకరా భూమి లేని రెడ్డిని కూడా వెలమలు కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా బహుజనుల కిందనే లెక్క. అయితే ఈ భూమి మీద ముఖ్యంగా ప్రభుత్వంలో ఉన్న నాయకులు, కొంతమంది పారిశ్రామికవేత్తలు కావచ్చు, వాడు బలమైనవాడు ఎవడైనా కావచ్చు, వాడు లీడర్ కావచ్చు, వాడు వ్యాపారవేత్త కావచ్చు, ఆ లీడర్ బినామీ కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్నోడు కావచ్చు, ఎవడైనా కావచ్చు. ఆ బలవంతుడు ఎవడైతే ఉన్నాడో ఆ బలవంతుడు ఆ భూమిని చేజిక్కించుకోవడానికి అధికారులను వాడుకుంటారు. ముఖ్యంగా గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు. వీళ్ళకి ఆ భూమి మీద కన్నుబడంగానే ఆ భూమి ఎక్కడుంది, దీన్ని ఎట్లా కొట్టేయాలన్నప్పుడు ఇందులో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఎవరు? అధికారులు. ఏ అధికారులు? రెవెన్యూ ఆఫీసర్లు. అంతే కదా. ఎందుకంటే మొత్తం ఆ భూమి ఎక్కడ ఉంది, ఎట్లా ఉన్నది, దాని యొక్క నేచర్ ఆఫ్ ల్యాండ్ ఏంది, ఆ భూమిని ఎట్లా కొట్టేయాలి, ప్లాన్లన్నీ ఇచ్చి అవసరమైతే ఎంతో కొంత తీసుకుని ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసేంత వరకు ఆ నాయకుడికి లేకపోతే ఆ బలవంతుడికి అండగా నిలబడేది ఆ రెవెన్యూ అధికారి. ఇందులో ప్రధానంగా ఎంఆర్ఓలది, ఆర్డీఓలది, కలెక్టర్లది చాలా కీలకమైన పాత్ర, సబ్ రిజిస్ట్రార్లది, వీళ్ళందరిది చాలా కీలకమైన పాత్ర. సో ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ మనకి ఇవాళ ఫ్యాక్టర్ ఒకటి కనిపిస్తూ ఉన్నది. ఇవాళ ఆదాబ్ హైదరాబాద్లో ఒక వార్త రాశారు. చాలా గొప్ప వార్త ఇది, చాలా అద్భుతమైన వార్త. ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా మనకి, ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాలని, ఆ ఔటర్ రింగ్ రోడ్ని కలుపుతూ ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు ఏవైతే రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయో అక్కడ ప్రతి దానికి ఒక ఆర్డీఓ ఉంటాడు కదా, ఆ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్. ఆ ఆర్డీఓలు ఎవరున్నారన్నది ఇక్కడ చాలా చాలా అడగాల్సిన ప్రశ్న. ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు అధికారులు అంటే మొత్తం రెడ్లే ఉన్నారు. ఆ అధికారులంతా దాదాపు రెడ్లే ఉన్నారు. 9 మంది ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల ఉన్న అధికారుల లెక్కలు తీస్తే, ఆర్డీఓల లెక్కలు తీస్తే 8 మంది రెడ్లే. 8 మంది రెడ్లే. ఇది ఔటర్ రింగ్ రోడ్ ఇది ఔటర్ రింగ్ రోడ్ కింద మనం చూస్తే ఈ ఔటర్ రింగ్ రోడ్డు మళ్ళీ దీని మళ్ళా RRR అని కూడా అంటున్నాం కదా మనం. RRR ఆర్ హెచ్ఎండిఏ పరిధి. ఇక్కడ భూముల వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది, అంతే కదా. జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ పరిధి, ఔటర్ రింగ్ రోడ్డు, RRR ఈ పరిధి ఉంది కదా. ఈ పరిధిని ఇంకా విస్తరించాలనుకుంటున్నాడు కదా రేవంత్ రెడ్డి. హెచ్ఎండిఏ పరిధిని విస్తరించాలనుకుంటున్నాడు, జిహెచ్ఎంసి పరిధిని విస్తరించాలనుకుంటున్నాడు. ఔటర్ రింగ్ రోడ్కి లోపల ఉన్న హైదరాబాద్ని కోర్ హైదరాబాద్గా, ఔటర్ రింగ్ రోడ్ నుంచి RRR వరకు ఉన్న పరిధిని హెచ్ఎండిఏ కింద దాన్ని కూడా కీలకమైన ప్రాంతంగా పరిగణిస్తున్నారు. సో ఆ RRRకి అంటే రీజనల్ రింగ్ రోడ్కి అవతల ఉన్న దాన్ని రూరల్ ఏరియా కింద చూస్తామంటున్నారు. అంటే ఈ RRR వరకు కోర్ ఏరియా, ORR టు RRR మధ్యలో ఉన్న ఏరియా వరకు మొత్తాన్ని కూడా ఇది ప్రభుత్వాలకి, ముఖ్యంగా నాయకులకి కాసులు గురిపించే ఆదాయాన్ని తెచ్చిపెట్టే ప్రాంతం అన్నమాట ఇదంతా కూడా. సో అక్కడ ఆర్డీఓలు ఎవరుండాలా? ఇప్పుడు సరే ఒక 2-3 రెడ్లు ఉన్నా, ఒక 50-60% ఉన్నా సరే వాళ్ళు ఉన్నారేమో అని అనుకుందాం. అరే 9 మంది ఆర్డీఓలు ఉంటే ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 8 మంది ఆర్డీఓలు రెడ్లే ఉంటారా? షేర్లింగంపల్లి, చేవెళ్ళ, కందుకూరు, ఇబ్రహీంపట్నం, చౌటుప్పల్, యాదాద్రి, కీసర, రాజేంద్రనగర్ అన్నీ వచ్చినట్టేనా? ఇబ్రహీంపట్నం, కందుకూరు, రాజేంద్రనగర్, యాదాద్రి, భువనగిరి, చేవెళ్ళ, కీసర, చౌటుప్పల్, షేర్లింగంపల్లి, ఒక్క మల్కాజ్గిరి ఒకటి శ్యామ్ అనే ఒక బీసీ ఆర్డీఓ ఉన్నాడు అక్కడ. మిగతా మొత్తం రెడ్లే. ఎవరెవరు ఉన్నారు ఇందులో? ఈ వార్త ఔటర్ చుట్టూ రాజ్యమేలుతున్న రెడ్డి ఆర్డీఓలు. ఇప్పుడు ఏ ఇంటెన్షన్ లేకుండా మీరు ఒక్కసారి కమెంట్ రూపంలో పెట్టండి. ఏ ఇంటెన్షన్ లేకుండా 8 మందిని ఇక్కడ ఒకే సామాజిక వర్గం వాళ్ళని నియమిస్తారా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆనాడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం వాళ్ళ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు రెడ్లకు కూడా ఆనాడు మంచి ప్రాధాన్యతను ఇచ్చిండు. రెడ్డి అధికారులకు కానీ ఇంకెవరు కానీ ఎలాంటి ఇబ్బంది జరగలే. కాకపోతే వీళ్ళకంటే వాళ్ళకి కొంత ఎక్కువ ప్రయారిటీ దొరికింది. ఇక వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్యూర్ ఈ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే. ఒక్కసారి చూడండి ఎక్కడెక్కడ ఎవరున్నారు. మొత్తం ఈ ORR చుట్టూ
9 మంది ఆర్డీఓలు ఉంటే 9 మంది ఆర్డీఓలు ఉంటే ఒకటి ఇబ్రహీంపట్నం ఎవరండి? అనంతరెడ్డి. ఇబ్రహీంపట్నం అనంతరెడ్డి. 2 కందుకూరు జగదీశ్వర్ రెడ్డి. 3 రాజేంద్ర నగర్ వెంకటరెడ్డి. వెంకటరెడ్డి. 4 యాదాద్రి భువనగిరి కృష్ణారెడ్డి. ఈ 4. ఇప్పుడు మీరు చూడండి, ఇబ్రహీంపట్నం ఏరియా ఇదంతా కూడా చాలా కాస్ట్లీ ఏరియా. అక్కడ ఒక రెడ్ ఆయన్ని పెట్టిండు. కందుకూరు ఏరియా కాస్ట్లీ ఏరియా. రాజేంద్ర నగర్ తెలిసిన విషయమే, హైదరాబాద్ దగ్గరి ప్రాంతం. యాదాద్రి భువనగిరి ఇప్పుడు హెచ్ఎండి అదంతా విస్తరించింది, అక్కడ కూడా చాలా కాస్ట్లీ ఏరియా. ఇప్పుడు యాదాద్రి ఏరియా అంతా కూడా. నెక్స్ట్ చేవెళ్ళలో చంద్రకళారెడ్డి. ఈమె గురించి అయితే మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇప్పుడు మన గౌలిదొడ్డి భూములకు సంబంధించిన వ్యవహారంలో కూడా ఈమెనే ఉన్నది. ఈమె ఇక ఇందు ఉంది, అందులో లేదని లేదు. ఇక ఈమె గురించి టోటల్లీ కరప్టెడ్ చంద్రకళారెడ్డి. నెక్స్ట్ కీసరలో ఉపేందర్ రెడ్డి. నెక్స్ట్ చౌటుప్పల్ ఆర్డీఓగా శేఖర్ రెడ్డి. ఇప్పుడు ఇదంతా RRR ఏరియా అన్నమాట. ఇదంతా RRR వస్తుంది కదా, ఇదంతా ఏరియానే. నెక్స్ట్ షేర్లింగంపల్లి. అసలు ఈ ఏరియా ఇక మనం ఏమని చెప్పగలుగుతాం ఈ ఏరియా గురించి? షేర్లింగంపల్లి ఈ ఏరియా మొత్తం వెంకారెడ్డి. మల్కాజ్గిరి ఒక్క బీసీ ఉన్నాడు ఇక్కడ. మరి ఈడ ఏమనిపించిందో మరి ఈయన ఎందుకు పెట్టిరో ఇక్కడ. శ్యామ్ అని ఒక బీసీకి ఇచ్చారు. ఓ ఎస్సీ లేడు, ఓ ఎస్టీ లేడు, ఎవరు లేరు. ఇక మొత్తం 9 మందిలో 8 మంది మొత్తం రెడ్లే. ఎట్లా తీసుకోవాలి దీన్ని చెప్పండి? ఇదేదో యాదృచ్ఛికంగా వాళ్ళకి అక్కడ పోస్టింగ్ వచ్చింది కాబట్టి వేశారు అని అనుకోవాలన్నా? ఒకవేళ ఆ రకంగా వచ్చి ఉంటే ఓ 4-5 వాళ్ళు ఉండాలి, మిగతా వాళ్ళు వీళ్ళు ఉండాలి. ఓన్లీ కోర్ ఏరియా. అసలు ప్రభుత్వం కూడా ఆలోచించాలి కదా, ఇదంతా కోర్ ఏరియా, ఒకటే సామాజిక వర్గం వాళ్ళని ఈ రకంగా మనం అపాయింట్ చేస్తే రేపు పొద్దున విమర్శలు వస్తాయి. ఇది కరెక్ట్ కాదు అని ఆలోచించాలి కదా. ఎందుకు వేసిరు వీళ్ళని? నేను వీళ్ళు ఎంత కరప్టెడు, ఈ కరప్షన్ చేసిర్రా, ఇది నేను జోలికి వెళ్ళట్లే. నేను ఓన్లీ వాళ్ళకున్న ఆ సామాజిక వర్గము దాని గురించి నేను మాట్లాడుతున్నా. ఇక నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఉంటుంది అసలు ఇక్కడ ఎటువంటి ఇవి జరుగుతున్నాయి, ఏంటి అసలు జరుగుతున్నాయా, ఎంత నిజాయితీగా పనిచేస్తున్నారు. ఉండొచ్చు ఒకరిద్దరు ఏమైనా ఉంటే, నిజాయితీ వాళ్ళు ఉంటే ఉండొచ్చు. అది రాబోయే ఎపిసోడ్లో తెలుస్తుంది. కానీ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఏంది అని అడుగుతున్నాం. సామాజిక న్యాయం అంటున్నారు కదా మీరు 42% అని. మరి గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కల ఈ భూములకు సంబంధించిన వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. ఈ అక్రమాల్లో అధికారుల పాత్ర చాలా కీలకంగా ఉన్నది, రెవెన్యూ ఆఫీసర్స్ది. ఇప్పటికే మీ చుట్టూ మొత్తం ముఖ్యమంత్రి గారు వీళ్ళే ఉన్నారు అనుకుంటే, ఇట్లాంటి ఏరియాల్లో కూడా మీరే పెట్టుకుంటే, ఒకవేళ గతంలో ఉన్న వాళ్ళనే కంటిన్యూ చేస్తుంటే ఇక దానికి ఏం అర్థం ఉందండి? సామాజిక న్యాయానికి ఏం అర్థం ఉంది? అసలు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఈ ORR చుట్టుపక్కల ఉన్న ఈ ఆర్డీఓస్ మొత్తం మీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు ఎందుకు ఇంకా కొనసాగుతున్నారు? దయచేసి మౌలికమైన ప్రశ్నకి ముఖ్యమంత్రి గారు మీరు సమాధానం చెప్పాలి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీరు సమాధానం చెప్పాలి. మీరు కూడా అదే కదా, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టరు, చుట్టూన్న వాళ్ళందరినీ వాళ్ళనే పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి ఆయనే. కీలక శాఖలన్నీ మీ వర్గం చేతిలోనే ఉన్నాయి కదా. ఇందులో అమాయకులైన పేద రెడ్లకి దీనికి సంబంధం లేదు. నేను చెప్తున్న వార్తకి సంబంధం లేదు. నేను ఓన్లీ ఈ సోకాల్డ్ లీడర్ల గురించి, సోకాల్డ్ ఆఫీసర్ల గురించి మాట్లాడుతున్నా. ఏ రకంగా మీరు దీన్ని సమర్థించుకుంటారో దయచేసి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.